సాంగ్ పెట్టుకున్నారు మీటింగ్ అర్థం ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వారికి సర్వీస్ అందలేదనుకోండి, వారికి ఈ సర్వీస్ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ పథకాన్ని నడిపినందువల్ల ప్రభుత్వానికి కూడా మంచి పేరు రాదు, ప్రజలకి కూడా సర్వీసులు అందకపోవచ్చు. కాబట్టి వీటిలో ఉన్నటువంటి లోపాలు, వీటిలో ఉన్నటువంటి కష్టాలు, వీళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఉద్యోగులు సక్రమంగా పనిచేసుకోవాలి అంటే రోజుకి 2 షిఫ్టుల్లో పనిచేస్తూ ఉంటారు 108 స్టాఫ్. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి మళ్ళా తిరిగి ఉదయం 8 గంటల వరకు. ఈ 12 గంటల షిఫ్ట్లో ఉన్నటువంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేదు వీరికి జీతభత్యాలు సక్రమంగా వస్తున్నాయా లేదా, దాని మీద ఏదన్నా వీళ్ళకి ఏమైనా క్లారిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా, వీళ్ళకి రావాల్సినటువంటి ఇంక్రిమెంట్లు కానీ, వీళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ, ఈఎస్ఐ పిఎఫ్ కానీ, ఇయర్లీ ఇంక్రిమెంట్ కానీ ప్రభుత్వం వారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 రూపాయలు జీతాన్ని పెంచుతూ ఒక నిర్ణయం తీసుకొని GOMS 49ని రివోక్ చేయడం జరిగింది. దాని మీద వీళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ కానీ వీటన్నిటి విషయాల మీద ఒకసారి ఉద్యోగులతో రీజనల్ వారీగా, అంటే ప్రధానంగా ఇంతకుముందే విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర రీజియన్కి సంబంధించినటువంటి ఉమ్మడి 4 జిల్లాల్ని విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు పిలిచి ఆ ఉద్యోగుల యొక్క మనోభావాలు, వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటి, విధుల్లో ఎదురయ్యే సమస్యలు ఏంటి, వాటన్నిటిని కూడా తెలుసుకున్నాం. అందులో భాగంగా రాయలసీమ జిల్లాలైనటువంటి ఉమ్మడి 4 జిల్లాలు అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా, కడప జిల్లా, చిత్తూరు జిల్లా, ఈ 4 జిల్లాలని బైఫర్కేషన్ అయిన తర్వాత 8 జిల్లాలుగా మారే. ఈ 8 జిల్లాలందరినీ కూడా డ్యూటీలో లేని ఉద్యోగులందరినీ ఇక్కడ పిలిపించి వారి వద్ద ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ అంతా తీసుకొని వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయో అన్ని విషయాల మీద కూలంకషంగా చర్చ జరిపి తీర్మానాలు చేసుకొని ఈ వేదిక మీద నుంచి ఇటు ప్రభుత్వానికి కానీ కంపెనీకి కానీ ఒక నివేదికని సబ్మిట్ చేయబోతా ఉన్నాం, రాష్ట్ర కేంద్రం నుంచి వచ్చినటువంటి 5 మందిని కూడా. మరియు ఈ భవ్య కంపెనీ వచ్చిన తర్వాత మేము ఒక స్ట్రైక్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ స్ట్రైక్ నోటీసు ఎందుకు ఇచ్చామనంటే గతంలో ఉన్నటువంటి బెనిఫిట్స్ని ఇక్కడ లేవు అని చెప్పారు. వాస్తవంగా లీవ్స్ కానీ, సిఎల్స్ కానీ, ఈఎల్స్ కానీ, ఒక ఎంప్లాయీ చనిపోతే ఇన్సూరెన్స్ కానీ, ఎటువంటి న్యాచురల్ ఇన్సూరెన్స్ కానీ, న్యాచురల్ డెత్ ఇన్సూరెన్స్ కానీ, యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ కానీ, ఎందుకంటే 24 అవర్స్ మేము ఈ విధుల్లోనే ఉంటాం. ఉదయం 8 గంటలకు డ్యూటీకి రావాలంటే ఒక ఉద్యోగి ఉదయం 5 గంటలకల్లా వారి గృహం నుంచి బయలుదేరి రావాల్సి ఉంటుంది. అంటే తన బిడ్డలను చూసుకునే పరిస్థితి కూడా ఉండేటటువంటి పరిస్థితులు ఉండవు. ఎందుకంటే సెలవులు అంటూ ఉండవు, మాకు పండుగలు అంటూ ఉండవు. ఇటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో మేము విధులు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మాకు ఎదురయ్యేటటువంటి సమస్యలు ఇవన్నీ ఓవర్కమ్ చేస్తేనే అల్టిమేట్గా అక్కడ లైఫ్ సేవింగ్ సక్సెస్ఫుల్గా చేసిన వాళ్ళం అవుతాం. అదర్వైజ్ మనం అక్కడ చేయలేదనుకోండి మనం ఇబ్బంది పాలవుతాం. కాబట్టి భవ్య కంపెనీ వారు వచ్చిన తర్వాత కొన్ని మంచి వాతావరణంలో ఒక చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో వచ్చినటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా వీరికి తెలియపరచడం, వాళ్ళు ఏదైతే ఒప్పుకున్నారో మనం డిమాండ్ చార్టెడ్ ఆఫ్ డిమాండ్స్ 18 డిమాండ్లతో మనం నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ డిమాండ్స్లో మనకు వచ్చినటువంటి ప్రోగ్రెస్ ఏంటి, ఇచ్చినటువంటి హామీని గ్రౌండ్ లెవెల్లో అమలవుతుందా లేదా, అంటే జిల్లా స్థాయిలో ఆపరేషనల్ ఎగ్జిక్యూటివ్స్ కానీ, ఆర్ఎంస్ కానీ, డిఎంస్ కానీ వీళ్ళు కరెక్ట్గా పనిచేస్తున్నారా, ఉద్యోగులతో కలిసిమెలిసి సంస్థని ముందుకు తీసుకెళ్తా ఉన్నారా, తద్వారా ప్రభుత్వానికి ఏమైనా గ్రీవెన్సెస్ ఉన్నాయా, లేదా బెనిఫిషియరీ నుంచి అంటే ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కంపెనీ వచ్చిన తర్వాత రెస్పాన్స్ టైంను కూడా చాలా వరకు తగ్గించగలం. అంటే సుమారు ఒక కాలర్ ఫోన్ చేసి మాకు అంబులెన్స్ కావాలని చెప్పినప్పటి నుంచి తిరిగి పేషెంట్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసేంత వరకు కూడా 18 నిమిషాలని, అంటే 20 నిమిషాల్లో నుంచి 18 నిమిషాలకు తగ్గించడం జరిగింది. ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ ఈ 108 సర్వీస్. ఈ గ్రేట్ అచీవ్మెంట్ అంతా, దీని యొక్క క్రెడిట్ అంతా కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి EMT పైలట్లదే. ఈ 108 సర్వీస్లో 2 క్యాడర్స్ మాత్రమే ఉంటాయి, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, పైలట్, డ్రైవర్. కాబట్టి అన్నీ ఓవరాల్గా ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా చర్చించుకొని వారి ద్వారా వచ్చేటటువంటి సలహాలు, సూచనలు తీసుకొని ప్రభుత్వానికి నివేదించడం కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో 8 జిల్లాలు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఆ జిల్లాల్లో ఎవరైతే డ్యూటీలో లేనటువంటి వారు ఈ సమావేశానికి రావడం జరిగింది. సుమారు 400 మంది ఉద్యోగులు ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. ఇప్పుడు జరగబో కార్యక్రమంలో అన్నిటి మీద కూలంకషంగా జిల్లాల వారికి సమీక్షలు జరిపి ఈ నివేదికలన్నింటినీ ప్రభుత్వానికి, భవ్య కంపెనీ వారికి ఇస్తాం. ప్రభుత్వం వారి తోడ్పాటు ఉద్యోగులకి చాలా సంతృప్తికరంగా ఉంది. ఎందుకు అనంటే వెయిటేజ్ జీవో ఇవ్వడం జరిగింది. ఆ వెయిటేజ్ జీవో వల్ల కొంతమంది ఇక్కడ నుంచి డైరెక్ట్గా గవర్నమెంట్ పోస్టులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరియు గవర్నమెంట్ 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు ఒక జీవో ఇవ్వడం జరిగింది. అది గత గవర్నమెంట్లో పక్కన పెట్టడం జరిగింది. దాన్ని రివోక్ చేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.
కాబట్టి ఈ సిఎల్సి విషయంలో కానీ, ఈఎల్సి విషయంలో కానీ, బెనిఫిట్స్ విషయంలో కానీ, ఇన్సూరెన్స్ విషయంలో కానీ అన్నిటి మీద కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం ఇక్కడ అమలు అవుతుందా లేదా అన్నది ఒక క్వశ్చన్ మార్క్గా మేము డైరెక్ట్గా వచ్చి ఇంటరాక్ట్ అయితే ఉద్యోగులతో, గ్రౌండ్ లెవెల్ ఉద్యోగులతో వాస్తవాలు తెలుస్తాయి అన్న కోణంలోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ సమావేశానికి ఈ 8 జిల్లాల ఉద్యోగులు, డ్యూటీలో లేని వాళ్ళు హాజరవుతున్నారు. ఈ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాల్ని, తీర్మానాల్ని ఇటు గవర్నమెంట్కి, గౌరవ భవ్య కంపెనీ వారికి కూడా అందించడం జరుగుతుంది. తద్వారా ఒక స్మూత్ కార్నర్లో ఈ యొక్క సర్వీస్ని నడపగలిగితే బెనిఫిషరీకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. వాళ్ళతో సంభాషించే తీరు కానీ, ఎందుకంటే ఇది లైఫ్ సేవింగ్ మిషన్. మనం ఒక్క గంట, ఒక్క నిమిషం లేట్ అయినా కూడా ఒక మనిషి ప్రాణం పోయేటటువంటి అవకాశం. గత 20 సంవత్సరాల నుంచి కూడా మాకు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, సమస్యలని ఎటువంటి పెద్ద ఉపద్రవం వచ్చి పడింది కరోనా. అటువంటి కరోనా సిచ్యువేషన్లో కూడా ప్రాణాలకు తెగించి భార్య బిడ్డలందరూ ఇంట్లో పెట్టేసి మేము మంచినీళ్ళ డబ్బా కూడా లేకుండా బయటకు వచ్చేసి సర్వీస్ అందించి వారానికి 10 రోజులకి స్నానం చేసినటువంటి కష్టతర పరిస్థితుల్లో మేము ఉద్యోగాలు చేసాం. కాబట్టి ఇవన్నిటి విషయాల మీద మనకు సేఫ్టీ లేకుండా పోయిందన్నమాట. జాబ్ సెక్యూరిటీ లేదు. అంటే ఏ క్షణంలో ఎప్పుడు తీసేస్తారో తెలియని పరిస్థితి. వీటన్నిటి మీద ఉద్యోగుల యొక్క మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకొని ప్రభుత్వానికి ఒక నివేదిక రూపంలో తయారు చేసి ఇవ్వాలనే ఆలోచనతో, ఉద్యోగులతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వాలనే ఆలోచనతో రాష్ట్ర నాయకత్వం భావించింది. రాష్ట్ర కమిటీగా తీర్మానించి ఆ తీర్మానం నుంచి భాగంగానే మేము ఈరోజు ప్రొద్దుటూరు నగరంలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. సాంబార్ రసం కలందర్ అర్జెంటుగా
ఇక్కడికి వచ్చినటువంటి నాతోటి మిత్రులకు, ఈఎంపీలకు, పైలట్లకు మరియు మా వంజిరెడ్డి కుటుంబ ఆడపడుచులకు ప్రతి ఒక్కరికి మన వంజిరెడ్డి జోనల్ మీటింగ్ ఆత్మీయ కలయికి వచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి సాదర స్వాగతం. కాపాడే వంజిరెడ్డి సేవలో పనిచేస్తూ ఉన్నాం. ఇటువంటి మన ఈఎంపీ పైలట్లు ఎంతో దూరం నుంచి ప్రయాణకు ఇబ్బంది పడి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ఒక్కసారి మనం క్లాస్ కొడుతున్నాం. వంజరం ఏంటంటే ఒక సామాజిక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ. అలాంటి ఉద్యోగం చేస్తున్న మా ఈఎంపీ పైలట్ అందరికీ మరొకసారి హృదయపూర్వక స్వాగతం. 15 years దాటిన మన కొలీగ్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ అందాజు? ఓకేనా అన్న, వీళ్ళందరికీ ఒకసారి క్లాస్ కొట్టండి అన్న. 18 రాష్ట్రాలు 20 రాష్ట్రాలు దాటి వంజిరెడ్డి ఉందంటే కదా ఈ 15 సంవత్సరాలు దాకా ఈఎంపీ పైలట్ చేసిన కృషి వల్లనే ఈరోజు దాదాపు 20 రాష్ట్రాలు 3 దేశాల్లో వంజిరెడ్డి ఉందంటే కేవలం వాళ్ళ వల్ల మాత్రమే. కాబట్టి 15 సంవత్సరాలు ప్రతి ఒక్క ఈఎంపీ పైలట్లకు గట్టిగా క్లాస్ కొట్టండి. మన ఉద్యోగుల ఐక్యత అనేది చాలా అవసరం. కాబట్టి మన ఉద్యోగుల ఐక్యతకు నిరంతరం పాటుపడుతూ నాయకత్వం అంటే బాధ్యత. పోరాటంలో వెలుగడు లేని మన నాయకుడు, మన హక్కుల కోసం పోరాడే ధైర్యం ఉన్న దమ్మున్న నాయకుడు ఏపీ వంజిరెడ్డి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బల్లి కిరణ్ కుమార్ గారిని మన కిరణ్ గారికి సాదర స్వాగతం పలుకుతారు. స్వాగతం చెప్పండి. తిరుపతి జిల్లా మహేంద్ర గారు సాదర స్వాగతం పలుకుతారు. అన్నమయ్య జిల్లా రమణ పుష్పక సంస్థ కోసం తన వంతు కృషి చేస్తున్న మన రాష్ట్ర సహా అధ్యక్షులు ఎన్ మహేంద్ర గారిని స్టేట్ నంద్యాల జిల్లా అధ్యక్షులు శేషయ్య గారు పుష్పక సంస్థ అన్న ఎవరు నిలబడకండి, ఫ్రెండ్ సీట్ ఖాళీ కూర్చోవచ్చు. బ్రదర్, ఇప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి నుంచి దాదాపు 3,000 జీతం నుంచి 33,000 జీతం తీసుకుంటున్నా. ఈరోజు ప్రతి ఒక్క ఎంప్లాయీకి నిలబడిందంటే కారణం మన వంజిరెడ్డి యూనియన్. జస్ట్ యూనియన్ కోసం, యూనియన్ గొప్పతనం గురించి ఒక 2 విషయాలు మీకు చెప్పాలని చెప్తున్నాను. ఒకప్పుడు జీవిత టైంలో అప్రైజల్ ఫామ్ చేయాలి అంటే ఎవరైతే అధికారులకు కొమ్ము కాస్తున్నారో వాళ్ళకి మాత్రమే జీతం పెరుగుతుందని మిగతా వాళ్ళకి జీతం లేకుండా ఉండేది. అలాంటి వ్యవస్థ నుంచి అందరికీ సమాన జీతం పెరిగేట్టుగా కృషి చేస్తున్నది కారణం ఎవరు? మన యూనియన్ సిఐటి ఎక్స్పర్ 138 యూనియన్. గతంలో టీడీపీ గవర్నమెంట్ ఒకసారి కేవలం 4 గంటల మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి మనము 4,000 జీతం పెంచుకోవడం జరిగింది. అది కూడా కేవలం మన యూనియన్ ప్రదర్శించిన కేవలం అప్పుడు నాయకత్వ పటిమ మాత్రమే. 2019లో అప్పుడున్న ప్రభుత్వము 10,000 జీతం నుంచి ఒకసారిగా 20,000 జీతము 20,000 నుంచి 30,000 వరకు తీసుకోవడానికి కారణం కూడా కేవలం మన యూనియన్ మాత్రమే. ప్రతిసారి మనము గవర్నమెంట్ దగ్గర కానీ
ఏ మేనేజ్మెంట్ వచ్చినా ఒక్కసారి స్లాబ్ మారిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ వరకు స్లాబ్ మారదు అన్న దశ నుంచి చరిత్రలో ఎవరు తిరగరాని విధంగా ఆటోమేటిక్ స్లాబ్ అప్డేషన్ జరిగేది. దానికి కారణం కేవలం అయ్యే మాత్రమే. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల విజయాలు ఉన్నాయి. ఈ కేవలం కొన్ని మచ్చుతులకు మాత్రమే. కాబట్టి సభను అధ్యక్షత వచ్చినటువంటి మన అతిథులు మాట్లాడతారు. ఒక అతను వచ్చాడు, అతను ఎక్కడ ఉన్నాడో కొంచెం దయచేసి ఇక్కడ రావాలి. బయట ఉన్న ఫోన్ చేస్తున్నాడు. ప్రధానంగా ఈనాటి సమావేశం ఉద్యోగులతో ప్రత్యక్షంగా రాష్ట్ర టాప్ నాయకత్వం మీతో కలిసి మాట్లాడాలి. ఎందుకంటే మాకు మీకు మధ్యలో జిల్లా కమిటీలు ఉన్నాయి. ప్రతి జిల్లాలో కూడా జిల్లా కమిటీలు ఉన్నాయి. ఆ జిల్లా కమిటీలు మీ యొక్క సమస్యల్ని, మీ కష్టాలని, సుఖాలని మా దగ్గరకు తీసుకొని వచ్చి ఆ సమస్యలకు పరిష్కారం కనుక్కొని మళ్ళా మీకు ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటటువంటి ఒక సిస్టమ్ మనకుంది. ఈ సిస్టంలో ఏమైనా ల్యాబ్స్ ఉన్నాయా, అసలు ఇంకా మీకు కొన్ని విషయాల మీద స్పష్టత ఉందా లేదా, మీరేమైనా ఇంకా బాధపడుతున్నారా, ఏ విషయంలో బాధపడుతున్నారు, ఎందుకు సమస్యలు వస్తున్నాయి, మీరే కోరుకుంటున్నారు ఈ సర్వీస్ నుంచి, ఈ అన్ని విషయాల మీద కూలంకషంగా మనం చర్చ జరుపుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశానికి ముందు ఉత్తరాంధ్రలో కూడా ఇదేటువంటి సమావేశం ఏర్పాటు చేశాం. అక్కడ 6 జిల్లాలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. మళ్ళా 8 జిల్లాలు ఈ సమావేశానికి ప్లాన్ చేశాం. ఇప్పుడు మీకు ఒక అవకాశం ఇస్తున్నాం. 8 జిల్లాలు ఉన్నాయి ఇక్కడ: చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, కడప. ఈ 8 జిల్లా నుంచి ఒకరు మీకు మైక్ ఇస్తారు. మైక్ ఇస్తారు మీకు. మీ సమస్య స్పష్టంగా చెప్పండి. నా పేరు బల్లి కిరణ్ కుమార్ అని ఎలా స్పష్టంగా ఉందో మీ సమస్య కూడా అలా స్పష్టంగా ఉండాలి. నాకు జీతం ఫిబ్రవరిలో పే స్లిప్ నాకు ఇంకా రాలేదు, ఇట్లాంటి చిన్న విషయాలు మాత్రం దయచేసి మాట్లాడాలి. పే స్లిప్ ఈ రోజు చెప్తే రేపు ఇస్తారు. మీరు అడిగే సమస్య ప్రతి ఉద్యోగికి ఉపయోగపడేలాగా ఉండాలి. ఇక్కడ కూర్చున్నటువంటి సుమారు 400 మంది ఉద్యోగులు వచ్చారు. వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా, వాళ్ళందరూ బాధపడుతుండే విధంగా ఆ సమస్యని మా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. ప్రధానంగా చిత్తూరు నుంచి కర్నూలు వరకు కూడా ఫాలో అవుదాం. మొదటిసారి చిత్తూరు నుంచి కంటిన్యూ చేసుకో. చిత్తూరు నుంచి కర్నూలు వరకు జిల్లా నుంచి ఒక జిల్లా చెప్పిన సమస్యని మరో జిల్లా చెప్పకూడదు, వేరే సమస్యను చెప్పాలి. సేమ్ సమస్యను చెప్పకూడదు, టైం వేస్ట్. చెప్పిందే చెప్పి నేను చెప్పిన ఆన్సర్ మళ్ళా చెప్పి ఇదంతా వద్దు. 8 జిల్లాల నుంచి 8 సమస్యలు. ఆ సమస్యలన్నిటికీ మీకు పరిష్కారం దొరికిందంటే ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ప్రశాంతంగా మనం హ్యాపీగా డ్యూటీకి వెళ్ళి హ్యాపీగా చేసుకోవాలి. 8 జిల్లాలు అయిపోయిన తర్వాత మహిళా సోదరి మనలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన అవకాశం మీకు ఇస్తాం. 9వ సమస్యగా మీ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మీలో ఇనిషియేటివ్ తీసుకొని ఎవరో ఒకరు మా దృష్టికి తీసుకురావచ్చు. వాటన్నింటినీ మేము రాసుకొని మేమేదో కొంత చెప్పాలని వచ్చాము మీ దగ్గరికి. ఇవి అవి అన్నీ కలిపి మా 5 మంది యొక్క ప్రసంగాలలో మీకు ఆన్సర్లన్నీ వస్తాయి. మీరు ఖాళీ బ్రెయిన్తో ఇక్కడికి వస్తే మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా ఈ డోర్ దాటి బయటకు వెళ్ళాలి. అలా వెళ్ళగలిగితేనే ఈ సమస్య, ఈ మీటింగ్కి ఒక సార్థకత. లేకపోతే మీ సమస్య మీ బ్రెయిన్లో అలానే ఉండిపోద్ది. మా పాటికి మేము వస్తుంటాం, పోతుంటాం, తిరుగుతుంటాం, వస్తుంటాం, అంతా గడిచిపోతాం. దయచేసి నేను చెప్పింది మనసులో పెట్టుకోండి. జీవన్ ప్రజలందరికీ మరియు నాతోటి ఉద్యోగస్తులందరికీ నమస్తే. నా పేరు సునీల్. నేను తిరుపతి జిల్లా నుంచి వచ్చాను. ప్రధానంగా మా జిల్లాలో సమస్యలు అందరికీ మొదటి నుంచి జీతాలు ఓకే
అందరికీ స్లాబులు పెరిగాయి, స్లాబ్ అప్గ్రేషన్ జరిగింది, చాలా సంతోషం. ఇప్పుడు ఈరోజు మేము మీటింగ్ వచ్చేటప్పుడు అందరూ లొకేషన్లో కాల్ చేసాం. కాల్ చేస్తే కొంతమంది వాళ్ళ బాధ ఏం చెప్తున్నారంటే, సరే ఫస్ట్ నుంచి స్ట్రగుల్ అవుతున్న అన్ని సమస్యలు జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు తీర్చాయి, మాకు 10 సంవత్సరాలకు గాను 30,000 జీతం పెరిగింది, తర్వాత 34,000 అయింది. కానీ మేము 10 సంవత్సరాల నుంచి అదే జీతంతో 20 సంవత్సరాల వరకు పనిచేస్తున్నాం. మాకు 10 సంవత్సరాలకు మాత్రమే 30,000 చెల్లించారు. మిగతా 15 సంవత్సరాల స్లాబ్ కానీ 20 సంవత్సరాల స్లాబ్ కానీ మాకు అందలేదు. మిగతా వాళ్ళకి ఎలా న్యాయం చేశారో రాష్ట్ర కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ మా 15 సంవత్సరాల స్లాబ్ని 20 సంవత్సరాల స్లాబ్ని మీరు అప్గ్రేడ్ చేపిస్తే మాకు చాలా సంతోషం. ఎందుకంటే మాకు 10 సంవత్సరాలు వేస్ట్ అవుతుంది అనేది ప్రధానంగా మా జిల్లా నుంచి ఇచ్చిన సమస్య. ఇంకోటి, చాలా రోజుల నుంచి మనం ఏఎంఎస్ బకాయిల కోసం ఇబ్బంది పడతా ఉన్నాం. ఆ ఏఎంఎస్ బకాయిలు కూడా రాష్ట్ర కమిటీ వారికి చిన్న విన్నపం, ఎందుకంటే చాలా రోజుల నుంచి ఆగిపోయినాయి. ఆ బకాయిని వీలైన తొందరగా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేస్తే మా జిల్లా నుంచి మా అందరం ఆనందపడతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జిల్లా నెంబర్ వచ్చి మాట్లాడాలని కోరుతున్నాం. అన్నమయ్య జిల్లా ప్రతి ఒక్క ఉద్యోగులకి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఉన్నటువంటి మన పెద్దలందరికీ కూడా ఆత్మీయ సమావేశం కోల్పించినటువంటి మన పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. సార్, నా పేరు దేవేంద్ర, అన్నమయ్య జిల్లాలో ట్రెజరీగా వర్క్ చేస్తున్నాను. సార్, మన సోదరు ఏమైనా చెప్పన్నారు కాబట్టి నేను డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తున్నాను. జిల్లా బదిలీలో ఇప్పటికీ కూడా ఎంప్లాయీస్ చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు. ఇప్పటికీ కూడా చాలా మంది నాకు కాల్స్ చేస్తున్నారు. ఏమంటే మేము అనుకుంటే ఓఈలు డిఎంలు పట్టించుకోవట్లేదు, కొత్తగా స్టాఫ్ వస్తున్నారు, కనీసం మేము అడిగితే కూడా దాని మీద ఎటువంటి వివరణ కూడా ఇవ్వట్లేదు అని చెప్పి బాధపడుతున్నారు. ఈ చాలా మంది ఇప్పటికీ కూడా 15 నుంచి 20 సంవత్సరాలుగా ఒకే లొకేషన్లో పనిచేస్తూ ట్రాన్స్ఫర్ లేకుండా ఉన్నారు. నెక్స్ట్, స్లాబ్లపై స్పష్టత ఇప్పటికీ లేదు. చాలా మందికి కూడా స్లాబ్ పెరిగిందా లేదా అనేది కూడా ఎవరికి తెలియడం లేదు. ఎందుకంటే స్లాబ్ మనకు ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 స్లాబ్లు ఉన్నాయి. కానీ ఫస్ట్ స్లాబ్ వాళ్ళకి 4 రకాల నుంచి 6 రకాల స్లాబ్లు ఉన్నాయండి. అది కూడా సరిగా ఎవరికి తెలియట్లేదు. ఇప్పటికీ కూడా వాళ్ళు మాకు శాలరీ పెరగలేదు అనుకుంటున్నారు. పెరిగిందా లేదా అనేది వాళ్ళకి తెలియట్లేదు. సో ఇది కూడా కొంచెం చూడండి సార్. నెక్స్ట్ వచ్చేసి, వెహికల్ డౌన్ అయినప్పుడు మాకు స్పష్టంగా స్టేట్ కమిటీ వాళ్ళు చెప్పుకున్నారు. ఏమంటే, మీరు వెహికల్ డౌన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మీరు భయపడాల్సిన అవసరం లేదు, అటెండెన్స్ కంపల్సరీ వేయాలి, ఓఈలు కానీ డిఎంలు కానీ వేయాలి అని చెప్పుకున్నారు. కానీ ఓఈలు డిఎంలు ఏం చెప్తున్నారంటే, కనీసం ఇప్పటికీ కూడా చాలా మంది ఎంప్లాయీస్ అటెండెన్స్ ఇవ్వక జీవో సాలరీ పడేటువంటి ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ ఇది అన్ని జిల్లాలో ఉందని నేను అనుకుంటున్నాను. మా జిల్లాలో అయితే అత్యధికంగా ఉంది. మేము ఒకసారి డిఎంఏ కాన్ఫరెన్స్ తీసుకొని వెహికల్ డౌన్ అయ్యింది ఎట్లా సార్ దీని పరిస్థితిని అడిగితే, డిఎం ఏమన్నా వెహికల్ డౌన్ పెట్టేసేయండి కంప్లీట్గా, అది సాలరీ మీకంటే పూర్తిగా రాదు, మీకు ఆప్షన్ చేస్తాము, బండి ఎప్పుడైతే అప్ అవుతుందో ఓకే థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చేసి, మరమ్మతుల విషయంలో మా దగ్గర నుంచి ఇప్పటికీ కూడా ఎంప్లాయీస్ పెడుతున్నారండి. వాళ్ళు డౌన్ పెడుతున్నారు, భయంతో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ అటెండెన్స్ చేస్తారో తెలియక అందరూ కూడా కంటిన్యూషన్లో అమౌంట్ అయితే పే చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. సమస్యలు మాత్రం చెప్పమన్నారు, షార్ట్ టైం ఉంది కాబట్టి థ్యాంక్ యూ. మిత్రులందరికీ ప్రతి క్షణం ప్రతి అణువు తరఫున ఎప్పటికీ 24/7 మీ యొక్క సంతోషాన్ని కోరుకుంటున్నా. మీరు స్వాతంత్రానికి సంబంధించిన చాలా ఉద్యమాలు చూసి ఉంటారు. స్వాతంత్రం రాని రోజుల్లో ఎంత కష్టపడ్డామో మహిళల విషయంలో
ఇప్పుడున్న టెక్నాలజీలో, ఇప్పుడున్న స్కామ్లలో వాళ్ళ దగ్గర నుంచి మనం ఏ రకమైన సురక్షితంగా బయటపడడానికి చాలా కష్టంగా ఉంది. అటువంటి టెక్నాలజీని కానీ, అటువంటి ఎత్తుకు పై ఎత్తు గడలను కానీ మనం సాధించాలి. వాళ్ళలాగే మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా మేము కూడా మీలాగా ఆలోచిస్తే మేమేమనుకుంటే అది చేయగలుగుతాం. అది ఏ రకంగా సరే ఆ సిస్టమ్ని మనం తీసుకురావాలి. మనం కార్మిక చట్ట ప్రకారము, మనం కలెక్టర్ ఆర్డర్ ప్రకారము, యాజ్ డిపార్ట్మెంట్ ప్రకారము కాదు. మీరు ఏ రకంగా అయితే హామీ ఇచ్చేసి మీరు నెరవేర్చకుండా మీరు ఎటువంటి ఎత్తుకుపై ఎత్తుగడలు చేస్తున్నారో అటువంటి వాటికి మేము ఏ రకంగానైనా సమాధానం ఏ రకంగా ఇస్తామనే కొత్త సిస్టమ్ ద్వారా మనం తీసుకురావాలి. నేను రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాను. అదే తీసుకుంటే ఈరోజు మనకి ఎంతో మంది రాజకీయ నాయకులు హామీ ఇచ్చి మన స్ట్రైక్ ని నాశనం చేశారు. అంటే చేయాలనే ఉద్దేశమా, మనల్ని తప్పుదో పట్టించాల్సిన ఉద్దేశమా? సో ఇక్కడ మనము ఏ రకంగానూ మనము తలదించుకోవాల్సిన అవసరం లేదు. వారి యొక్క ఎత్తుగడలను కూడా మనము అధిగమించి వారికి తగిన సమాధానం ఇచ్చేటట్టుగా చేయాలి. ఇటువంటి యుద్ధానికి ప్రతి ఒక్క బిందువు, నీటి బిందువు మీరైతే, ఒక్కొక్క ప్రవాహం జిల్లా కమిటీ అయితే, ఒక్కొక్క నదులు ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షుడు ప్రవాహం అయితే, సముద్రం అంతా ఉండే ఈ 5 మందికి మేము తోడుంటాం. మీరు ఏమి చెప్తే అదే మీ యొక్క కమిటీ ద్వారా మేము రైతు కింద తలగాలని కూడా పెట్టేస్తాం. ఎందుకంటే అంతకంటే పెద్ద శిక్ష మేము రోజు 12 గంటల పని విధానం, పిల్లలను చూసుకోకుండా డ్యూటీకి రావడం, మంచి చెడులకు వెళ్ళకుండా డ్యూటీకి రావడం, ఈ సమస్యల కంటే రైతులను తలపెట్టడం మంచిది. మీ 5 మంది కుటుంబాల కోసం కరెంట్ కూడా మేము ఇస్తాం. ఎందుకంటే ఇందాక మీరు చేసిన త్యాగం మేము మరివాలండి. ప్రతి రక్తకణంలో సిఐటి ఉంటుంది. ప్రతి రక్తకణంలో సిఐటి పక్కన మీ 5 మంది యొక్క జెండాలను నేను నాటుకొని ఉన్నాను. మీరు ఏం చెప్తే అదేవిధంగా ఇందాక కాన్సెప్ట్ ఏంటంటే, దయచేసి చెప్తున్నాను, మనకు కంపెనీ వచ్చి హామీ చేస్తామంటారు. అదేవిధంగా మనకు లిఖిత పూర్వకంగా రాసి ఇస్తుంటారు. బట్ ఎందుకు కాలేదు? ఈరోజు స్లాబ్ అప్డేట్ అవుతున్నారు. ఇందాక బ్రదర్ చెప్పినట్టుగా మాకు వెహికల్ డౌన్ అయితే బట్ ఎందుకు అమలు చేయలేదు? దానికి కారణం ఏమి? అటువంటి విషయాలు ఈ స్థాయిలో ఆలోచించి నెక్స్ట్ టైం నుంచి అటువంటి అమలు కాకుండా దగ్గర చర్యలు చేసుకోవాలనే దానికి కొత్త సిస్టమ్ తయారు చేసుకొని చెప్తున్నాను. అదేవిధంగా మా చిత్తూరు జిల్లా మ్యాప్ పరంగా తీసుకుంటే కర్ణాటక వాళ్ళు తెచ్చి ఉన్నారు, తమిళనాడు వాళ్ళు తెచ్చి ఉన్నారు. తమిళనాడు వాళ్ళకి 50,000, కర్ణాటక వాళ్ళకి 8 గంటల పని విధానం. మనకి ఎందుకు రాలేదు? బట్ 8 గంటల పని విధానంలో 21,000 జీతం, 48 అవర్స్లో వాళ్ళకి 48,000లో వచ్చి వాళ్ళు మోస్ట్ సీనియర్కి వచ్చింది. బట్ ఆ సిస్టాన్ని కూడా మనం కంపేర్ చేసుకొని దీనిపైన చేసే పోరాటాలలో వాటిలాగే మనం కూడా ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మహిళలకు తీసుకుంటే వాళ్ళ ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ మనకు చెప్పరు. హస్బెండ్ వచ్చే ప్రాబ్లం కానీ, అత్తమామలతో ప్రాబ్లం కానీ, అటువంటి అంతా జయించి మనం 108కి వచ్చి 12 అవర్స్ డ్యూటీ చేస్తున్నారంటే నిజంగా వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అటువంటి వారికి 108 అసోసియేషన్ కూడా ఎప్పుడు మీకు హెల్పింగ్ గానే ఉంటుంది. అది తీసుకుంటే ఇంకా నెక్స్ట్ మీరు ఏ రకంగా సరే ఆ స్టాఫ్ డిఫరెన్సెస్ ఉండడం వల్ల 12 అవర్స్ డ్యూటీ చేయడమే ఒక కష్టం. అంటే ఇందులో స్టాఫ్ డెఫిషియన్సీ ఉంది. 7 రోజులకు ఒక ఈ రోజు ఇక్కడ వచ్చిన వాళ్ళు చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, ఇలా షార్టేజ్ ఉన్న జిల్లాలో ఎంతమంది 36 అవర్స్ డ్యూటీ చేసి వచ్చారో నాకు తెలుసు. ఎంతమంది 24 అవర్స్ డ్యూటీ చేశారో తెలుసు. ఎంతమంది ఇంటికి పక్కన వచ్చినారో తెలుసు. ఎంతమంది ఆరోగ్యం బాగలేకపోయినా, ఎంతమంది స్ట్రెస్ అయినా ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే ఈ రోజు ఈ 5 మందిని నమ్ముకొని వాళ్ళ యొక్క విజయ సాధనను నమ్ముకొని వాళ్ళకి ఇచ్చే గౌరవం, సిఐటి మీద ఉన్న అభిమానం ద్వారా ఎంతో మంది ఇక్కడ ఉన్నారని ఈ రోజు లబ్ధి పొందిన చాలా మందిలో సగం మంది ఇక్కడ లేదు. ఎవరైతే స్లాబ్ జరిగిందో, ఎవరి మంది 5 చాలా మంది వచ్చి లేదు. ప్రతి ఒక్క 100% లేదు. అది మాత్రం చెప్పగలుగుతాం.
మంచిదే మీ అందరికమ్మా. మన సోదరి మండలి కూడా మనతో పాటు కష్టపడి పనిచేస్తారు బట్టి వాళ్ళకి నిన్న గడిచిపోయిన రోజుని గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ అందరికీ. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనలో ఒకరైనా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆటంకాలు సమస్యలు అందరూ చెప్పుకుంటారు. కొద్దిసేపు మనలో గురించి మనం చెప్పుకుందాం. అక్కడ ఒక్కొక్క విజయానికి పొంగిపోకుండా ఎన్నో విజయాలు మనకు అందించినారు వాళ్ళు. ఆ రోజుకి ఈ రోజుకి చెప్తున్నాను, ఈ నాయకత్వంలో మనం ముందడుగు వేస్తే పక్క రాష్ట్రం గవర్నమెంట్ లో పోయింది, ఆ రాష్ట్రం వంటలో పోయిందో మనకేం కాదు, మనకి పిల్లలకి తెలుసు. తెలుసా లేదా? అది మనకి ఏం చేయాలనుకుంటే వాళ్ళు మనకైనా 2 గంటలు ముందే ఆలోచించుంటారు. వాళ్ళ సమక్షంలో మనమందరూ వాళ్ళు ఎలా చెప్తే అలా పూజ తప్పకుండా మన సోదరులు కూడా ఒక సంఘంగా వచ్చి పక్క పోయినా కానీ వాళ్ళు ఈ రోజు మనలో కలుపుకున్నాం. చూడు 5,000 పెరిగిన వాళ్ళు 10 సంవత్సరాలు పెరిగిన వాళ్ళు కూడా చాలా మంది రాకపోయినా కానీ 15,000 దాంట్లో కూడా రాకపోయినా కానీ మనం అందరికీ ఎంత హ్యాపీగా ఉంటుంది. మీరు అందరూ ఇంతమంది వచ్చినందుకు ఒక ఫ్యామిలీగా చాలా సంవత్సరాల తర్వాత 2008లోన ఈఎంఆర్లో ఈవెంట్ చేసినారు. 1 year anniversary ఎక్సలెంట్ ప్రోగ్రామ్. దేశంలో ఉన్న అన్ని రకాల భోజనాలు అన్ని పెట్టారు వాళ్ళు. అది అనుభవించడం తెలిసింది. అదేమన్నా వంట కూడా ఇచ్చారు. వంట కూడా ఇచ్చారు వాళ్ళు. నువ్వు ఒక సహాయం చేయలేకపోతే అలా సమస్యలంటూ మా రాజేశన్న నేను రోజు ఆయనకు అప్డేట్ ఇస్తున్నాను. ఆ సమస్య కొంతమంది ఇంకా కొంతమంది కొన్ని కారణాలతో కొంతమంది ఆగిపోయారు. కొంతమంది టెక్నికల్ ప్రాబ్లం వల్ల శాలరీస్ అప్డేట్ కానోళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్లాంటివన్నీ అందరూ తెలియజేసినారు. సరే మిగతా జిల్లాలు కూడా సమయం ఇవ్వాలి కాబట్టి ఇంకొకసారి నా శిరస్సు వచ్చి నేను జాయిన్ అయిన 2007 నుంచి ఇక్కడ చేరిన నాయకత్వం చూసి వీళ్ళనే వీళ్ళతోనే ఉండాలి. మీరందరూ కలిసి నన్ను సాధించలేదంటే ఏమీ లేదు. కర్నూలు జిల్లాలో ఆదోని ప్రాంతం జిల్లా కావాలని వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన మేము మా జిల్లాలో సారాటంలో నంబర్ 1 ఆదోని, ఎడ్యుకేషన్లో నంబర్ 2 వెనుకబడతనంలో. అట్లాంటి ప్రాంతంలో నాకు ఒక ప్రపంచాన్ని చూపించింది ఈఎంఆర్ఐ ఒరిజినల్ వ్యవస్థ. ఏమీ తెలియని మాకు ఓనమ్మా నేర్పించింది. ఉద్యోగాలు అన్ని సాధించవచ్చు కానీ ఒక వ్యక్తి పాలనని సాధించడానికి మనకు అవకాశం ఇచ్చిన 4 ప్రాణాలు కాపాడడానికి ఇచ్చిన ఈ వంజరెడ్డికి శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలుపుకుంటాను. దయచేసి అందరూ హ్యాపీగా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ మళ్ళీ కృతజ్ఞతలు. అనంతపురం జిల్లా నుంచి ఎవరైనా ఒక జిల్లా లేదా పోయినాయి కదా. నా పేరు జయరాజ్. నేను అనంతపురం జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను యూనియన్లో. సో ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి వన్నాడి కుటుంబ సభ్యులందరికీ, నా వన్నాడి కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. వన్నాడి ఉద్యోగాల కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి రాష్ట్ర కమిటీ నాయకులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో ఈరోజు ఈ యొక్క సమావేశంలో వచ్చి ఈరోజు మనందరం కొన్ని అంశాలను మాట్లాడుకోవడానికి ఈ సమావేశానికి రావడం జరిగింది. అందులో మా అనంతపురం జిల్లా నుంచి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి సమస్యలను ఈరోజు నేను రాష్ట్ర నాయకులకు మీ ద్వారా తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇటీవల సభలో భాగంగా 18 అంశాల్లో 15 అంశాలను మనం పొందుకోవడం జరిగింది. ఇంకా మిగిలిపోయినటువంటి 2 అంశాలు ఉన్నాయి. వాటిని కూడా త్వరగా పరిష్కరించే విధంగా రాష్ట్ర కమిటీ వారు చొరవ తీసుకొని ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆటోమేటిక్ స్లాబ్ అప్డేట్ ఇటీవల స్లాబ్ అప్లికేషన్ జరిగింది. అందులో మా జిల్లాలో 38 మందికి లబ్ధి చేకూరడం జరిగింది. సో ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ వారికి మా జిల్లా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మిగిలిపోయినటువంటి ఒక ప్రధాన సమస్య అంటే ఈ 15 సంవత్సరాలు పైబడిన వారికి ఇంకా స్లాబ్ అనేది చేంజ్ కాలేదు. సో చాలా అసంతృప్తిలో ఉన్నారు చాలా మంది ఎంప్లాయీస్. సో వీటిని ప్రధాన సమస్యగా రాష్ట్ర కమిటీ వాళ్ళు స్వీకరించి త్వరలో ఈ సమస్యకు పరిష్కారాన్ని చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్రధానంగా ముఖ్యంగా మా జిల్లాలో ఇంకా రోడ్లో 3 ఎంప్లాయీస్ ఉన్నారు. సో వారిని కూడా త్వరలో ఎన్నికలు తీర్చుకునే విధంగా రాష్ట్ర కమిటీ వారు ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే
స్లాబ్ కొంతమందికి ఇంకా అప్డేట్ కాలేదు. సో ఆ స్లాబ్ కూడా వారికి కూడా త్వరలో అప్డేట్ అయ్యే విధంగా చూడాలని చెప్పేసి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రధానంగా రాష్ట్ర కమిటీ వారికి ఈ సభాముఖంగా కొన్ని రిక్వెస్ట్ ప్రపోజల్స్ నేను పెట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ పర్మిషన్తో. నేను రిక్వెస్ట్ ప్రపోజల్స్ నేను మీ అందరి సమక్షంలో కొన్ని పెట్టబోతున్నాను. సో ఏమంటే ప్రధానంగా ఏమంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి 108 ఉద్యోగికి ప్రభుత్వంతో మాట్లాడి బస్ పాస్ ఇప్పించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా మన 108 కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసే విధంగా ప్రధానంగా సమస్య ఏమంటే మన 108లో ఉన్నటువంటి ఎంప్లాయీ ప్రమాదవశాత్తు లేకుంటే సహజ మరణమో మరణిస్తే మనకు తదనంతరం మన ఫ్యామిలీ కుటుంబ సభ్యులు పిల్లలు అనాథలయ్యే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ పరంగా మనకు మదర్ డిపార్ట్మెంట్ ఏదంటే ఆరోగ్యశ్రీ. సో ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఆ ఉద్యోగి మరణిస్తే ఆ ఉద్యోగి భార్యకు లేదా వారి కుమారులకు ఒక అవుట్ సోర్సింగ్ జాబ్ ఇచ్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను ప్రపోజల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే నేను ఫైనల్గా ఒకటి చెప్పేది ఏమంటే సో ఈ కర్ణాటక, తమిళనాడు, కేరళ తరహాలో ఈ యొక్క ఉద్యోగ భద్రతను కల్పించే విధంగా కూడా ప్రయత్నం చేయాలని నేను తెలియజేస్తున్నాను. మీ ద్వారా ప్రత్యేకంగా ఫైనల్గా నేను చెప్పేది 7-8-9 అనే ఒక ఫార్ములా ఉంది. 7-8-9 7-8-9 పూర్తి ఎంత అవుతుంది? 24 hours. 7 + 8 + 9 7 + 8 + 9 24 hours. సో రోజుకి 24 గంటలు. అంటే రోజుకి 24 గంటల్లో 7 గంటలు వచ్చేసి మనం నిద్రపోవాలి, 8 గంటలు మనం డ్యూటీ అవర్స్ చేయాలి, 9 గంటలు కుటుంబంతో గడపాలి. సో అయితే 108లో 12 గంటలు 24 గంటలు డ్యూటీ చేస్తున్నాం. సో కాబట్టి మీరు కూడా దృష్టిలో పెట్టుకొని 8 గంటల భవిష్యత్తులో అందరికీ డ్యూటీ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ ప్రపోజల్స్ కూడా నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఫైనల్గా నేను చెప్పే ఫైనల్గా ఒక అంశాన్ని చెప్పేసి నేను తీసుకున్నాను. రాష్ట్ర కమిటీ వారు మన కోసం నిరంతరము శ్రమిస్తున్నారు. వారు ఏ పిలిపించినా కూడా మనమందరం వారికి తోడుగా ఉండి నిలవాలని కోరుకుంటూ, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే నేను అన్నవారికి రిక్వెస్ట్ చేస్తాను. దయచేసి మీరు అన్నయ్య భావించండి. ఏదైనా మేము ఫోన్ చేసినప్పుడు మా ఇంట్లోకి సంబంధించి ఏదైనా రిక్వెస్ట్కి కాల్ చేసినప్పుడు వాటిని త్వరగా పరిష్కరించి ఈ విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ, సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు మరి రాష్ట్ర నాయకత్వానికి ఈ రాయలసీమ ఆత్మీయ కలయిక సమావేశానికి వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ 8 జిల్లాల నుంచి రాయలసీమతో వచ్చినటువంటి మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మరి మా జిల్లాలో అయితే మరి నాయకత్వం అయితేనేమి, మరి ఎంప్లాయీస్ అయితేనేమి అందరూ బాగా స్ట్రాంగ్గానే ఉన్నారన్న మరి శేషన్న గారి జీవన్ గారి నాయకత్వంలో, అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లా మరి రాజేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో, అలాగే లక్ష్మీనారాయణ గారు స్టేట్ కమిటీ లీడర్, వీరందరి యొక్క నాయకత్వంలో మా ఉమ్మడి జిల్లాలో బాగా బలంగానే ఉన్నారు. సమస్యలు అంటే ప్రతి సమస్యను మీ దృష్టికి తీసుకొని వస్తున్నారు. మరి ముఖ్యంగా అయితే నంద్యాల జిల్లాలో స్లాబ్స్ అందరికీ అప్గ్రేడేషన్ అవ్వడం జరిగింది. కానీ ఒక 3 మాత్రం పెండింగ్లో ఉన్నారు. ఒకరు బనాన్పల్లి లొకేషన్లో వెంకటరామన్ అని చెప్పేసి 8 years నుంచి చేస్తూ ఉన్నాడు. అతనికి స్లాబ్ అప్గ్రేడేషన్ కాలేదు. తర్వాత నంద్యాల లొకేషన్లో ఉన్నటువంటి పైలట్ నాగరాజు అన్న కూడా 6 years నుంచి చేస్తున్నాడు. అన్న స్లాబ్ అప్గ్రేడేషన్ అవ్వలేదు. అలాగే 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి పైలట్ రంగన్న ఉన్నాడు పాండ్యం నుంచి, మరి అన్నకు కూడా స్లాబ్ అప్గ్రేడేషన్ అవ్వలేదు. దయచేసి ఈ 3 విషయాలపైన మీరు దృష్టి ఉంచాలని నేను మా జిల్లా తరఫు నుంచి కోరుకుంటున్నాను. ఇంకా మిగిలిన విషయాలంటే మరి ఆనందం గురించి వచ్చినటువంటి బ్రదర్ అన్ని క్లియర్గా మాట్లాడారు. నేను అన్నట్టు చెప్పినట్టుగా మరి ప్రభుత్వంతో మీరు మాట్లాడి ఇళ్ల స్థలాల విషయమే
లొకేషన్స్లో మరి బాత్రూమ్ ఫెసిలిటీస్ లేవు. తర్వాత కొన్ని లొకేషన్లలో మరి లేడీ ఎంపీస్ కూడా ఉన్నారు, వారికి కూడా సరైనటువంటి వసతులు లేవు. కాబట్టి ఈ విషయం మీద మీరు మరి కలెక్టర్ వారితో అయితేనేమి, మరి ప్రభుత్వం వారితో అయితేనేమి, మేనేజ్మెంట్ వారితో అయితేనేమి మీరు మాట్లాడి కొంచెం సెంటర్స్ గురించి మీరు మాట్లాడాల్సిందిగా దీని సభాముఖంగా మరి రాష్ట్ర నాయకత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ పర్యటన వచ్చినటువంటి ఎన్ని జిల్లాల వారికి అందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు మా జిల్లా నుంచి బడియా సమస్య వచ్చినప్పటి నుంచి ఈఏలు సీఎలు 6 months జూన్ నుంచి వరకు ఈఏలు సీఎలు జీవీకే రియాలిటీ అమౌంట్ ఫుల్ అండ్ సెటిల్మెంట్ 6 days కావాలని చెప్తున్నారు, 6 రోజులు కావాలి. అదేవిధంగా రిపేర్ వచ్చినటువంటి వెహికల్స్ అంబులెన్సెస్ 1 month అయినా కూడా రిపేర్ చేయడం లేదు, త్వరగా చేయాలని మనం చెప్తున్నాము. అదేవిధంగా గోల్నాల్ కేసెస్ అని చెప్తున్నారు, 60 కిలోమీటర్లు అయినా కూడా గోల్నాల్ కేసెస్ అని. వెహికల్ రిపేర్స్ 1 month అయినా కూడా మా జిల్లాలో చేయనటువంటి సమస్య ఉన్నది. ఇప్పుడు చేస్తాం రేపు చేస్తామని చెప్పి 1 month అయినా కూడా సరిగ్గా చెట్లోనే పెడుతున్నారు. వాళ్ళకి ఈ అటెండెన్స్ వేస్తున్నామన్నారు కానీ అటెండెన్స్ ఇవ్వడం లేదు. రెండో గోల్నాల్ కేసెస్ 60 కిలోమీటర్లు వచ్చినా కూడా త్వరగా కంప్లీట్ చేయాలని చెప్తున్నారు. 60 కిలోమీటర్లో 1 hourలో ఎలా చేయాలని చెప్పండి కదా. దానికి అది త్వరగా తక్కువ కిలోమీటర్ లాంగ్ అయితే కనుక 1 గంటలో గోల్నాల్ కేసెస్ కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా మన అనంతపురం జిల్లా ఉన్నటువంటి జనరల్ సెక్రటరీ మాట్లాడినాడు బస్ పాస్ అండ్ హౌస్ ఇళ్ల స్థలాల గురించి, అది కూడా మాకు కంప్లీట్ చేయాలని చెప్పి కోరుతున్నాము. డీవీసీ అండ్ అరవిందో జీవీకి సంబంధించినటువంటి యూఏఏ నెంబర్లు, పిఎఫ్ నెంబర్లు అటాచ్ కావడం లేదు. దానికి అన్నిటి కూడా ప్రతి ఒకటే అటాచ్ పిఎఫ్ నెంబర్ చేయాలని కోరుతున్నాం కదా. ఇంత ఉపయోగించిన సమస్యలు మొత్తం ఈ 5 పాయింట్లు మాకు మా సత్సాయి జిల్లా నుంచి నెరవేర్చాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. 30,000 రూపాయలు జాబ్ అంటున్నారు, కానీ 2,000 రూపాయలు తక్కువ వస్తామండి. దాన్ని కూడా నెరవేర్చాలని కోరుతున్నాడు. ఇంకో విషయం, 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళకి స్లాబ్ అప్డేట్ చేయాలని కోరుతున్నాం మా జిల్లా నుంచి. ఎందుకంటే ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యక్రమం ఒక నిమిషం మాట్లాడదండి, 2 నిమిషాలు. వైఎస్ఆర్ కార్యక్రమం వచ్చిన తర్వాత మాట్లాడాలి. వైఎస్ఆర్ కార్యక్రమం ఎవరు లేదంటే కన్నా నెక్స్ట్ మహిళలందరికీ ఎవరో వచ్చి స్టేట్ వైడ్ ఆంబులెన్స్ 750 750 ఆంబులెన్స్ 750 ఆంబులెన్స్ 4 మెంబర్స్ రెన్యువల్ లేదనుకోండి. మన స్టాఫ్లో మన ఎంప్లాయీస్లో ఎవరికన్నా ఏమన్నా జరిగితే ఆఫ్టర్ 1 year కానీ ఏం రాలేదు, ఎక్కడ కానీ ఎవరికి ఏమి 1 రూపాయి రాలేదు. ఇప్పుడు మనకి స్లాబ్ పెరిగింది కొత్త పాటలందరికీ. ఆల్మోస్ట్ ఇది బాగా పాయింట్ చేయండి సార్. ఒక అకౌంట్ మనము డెత్ పైలట్ అనే ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి. మనం డెత్ పైలట్ మన 750 అంబులెన్స్లో 3,000 జనం, 750 into 4 3,000 ఎంప్లాయీస్, 3,000 ఎంప్లాయీస్ into 333 రూపాయలు వేస్తే మన పైలట్ అండ్ ఈఎండి 6 lakhs rupees 5 days లో మనం అందజేయాలి. మన పైలట్ ఎవరికైనా ఏమైనా జరిగితే 6 days, ఒక 6 days లో 6 lakhs rupees 333 రూపాయలు మనము ఈ రోజు ఈ స్లాబ్ కొత్త స్లాబ్ తీసుకున్న వాళ్ళు ఆనందంతో పైలట్ అండ్ ఈఎంపీ ఓన్లీ 333 రూపాయలు ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆల్మోస్ట్ 6 లక్షల ఒక పైలట్ ఉంది మన అంబులెన్స్ లో.
ముందుపడుతూ మీ వాయిస్ క్లియర్ వాయిస్ పంపించాలి. స్లోగా కాదు, గట్టిగా మాట్లాడాలి. అందరికీ నమస్కారం.